వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. నిండు చూలాలిపై కర్కశత్వం, భార్య కడుపుపై కూర్చొని ఊపిరాడకుండా చేసి అనుమానంతో హతమార్చిన భర్త, కడుపులో నుంచి బయటకొచ్చిన శిశువు మృతి. మ్యాన్ మర్డర్స్ ప్రెగ్నెంట్ వైఫ్, ఫీటస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ womb, Satan wipes stomach and strangled her. Met on Insta, accused met the victim through Instagram, fell in love and got married 2 years ago. Couple was staying apart due to disputes, got back together recently. Accused suspected wife of having an illicit affair. He smothered her to death on January 16, tried to pass it off on fire accident. అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలు అందరు జర వీడియోను చివరిదాకా చూడండి. అనుమానం పెనుభూతమై ఓ నిండు చూలాలు ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. భార్య కడుపు మీద కూర్చొని భర్త హింసించడంతో గర్భస్థ శిశువు కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. సోషల్ మీడియా, ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా స్నాప్చాట్ అయినా ఏదన్నా తీసుకోరు, అన్నీ పాడుపడ్డాయి. క్లియర్గా చెప్తున్నా, ఏది దేనికి యూజ్ చేయను, దానికి ఎంతవరకు యూజ్ చేయను అంతవరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి. అంతకుమించి వీళ్ళ ఏజ్ ఎంత 21. ఇన్స్టాగ్రామ్లో పులిహోర కలిపే బ్యాచ్ 100కు 1000% ఎక్కువ ఉన్నారు. చిత్రం ఏంటంటే అందులో పాష్గా కనిపించేసరికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అప్పుడప్పుడే టీనేజ్ నుంచి బయటకు వచ్చేసి, స్కూలు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి ఇవన్నీ వాడుతూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ అబ్జర్వేషన్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అయిపోయాయి. ఇక వీళ్ళు పడే కష్టాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులైనా సరే పిల్లలైనా సరే అందరూ పిల్లల ఫోన్లు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ అయినా సరే వాట్సాప్ అయినా సరే ప్రతిదీ మీ ఆధీనంలో ఖచ్చితంగా పిల్లల ఫోన్ ఉండాల్సిందే. అట్లయితేనే మీ పిల్లలు మీకు దక్కుతారు. అంతకుమించి ఈ పాడుపడ్డ వెబ్సైట్ సోషల్ మీడియాలలో కూర్చొని పిల్లలు వారి జీవితం నాశనం చేసుకుంటారు తప్ప ఏం లేదు. చివరికి మీకు పిల్లలు దక్కరు, అది కన్ఫర్మ్. ఈ పాడుపడ్డ సోషల్ మీడియా ఎంతవరకు మనం మంచి వాడుకుంటే అంత మంచిది. అంతకుమించి ఇష్టం ఉన్నట్టు ఎవరితో అంటే వాళ్ళతో మనం చాట్ చేసుకోవచ్చు. దాన్ని ఎంతవరకు వాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు పేరెంట్స్ ఏమో వాళ్ళు బిజీగా ఉండి పిల్లల ఫోన్లు చెక్ చేయకపోవడం, కాబట్టి వీళ్ళకి ఏదో స్వతంత్రం దొరికినట్టు. ఆ స్వతంత్రం దాన్ని ప్రాపర్గా వాడుకుంటే మంచిది, మంచి కోసం. కాకపోతే అది అట్లా జరుగుతలేదు సొసైటీలో. పిల్లలందరూ జర గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఏమన్నా స్వార్థము కల్మషం లేకుండా ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అని అంటే మీ తల్లిదండ్రులే. అంతకుమించి ఈ నడుమత్ర ప్రేమలు వచ్చి మిమ్మల్ని నేను అంత ప్రేమిస్తున్నా అంటే నమ్మకురి, అదంతా నిజం కాదు. బరువు బాధ్యతలు లేని ప్రేమ కాదు. ఇటువంటి పాడుపడ్డ ప్రేమలను తీసుకొని మీ జీవితాలు నాశనం చేసుకోకురి జర.